Welcome back to our channel. Welcome back to my channel. Hashi Tej Vlogs. ఎక్కడికి రెడీ అయ్యారు? ఊరికి. ఏ ఊరికి వెళ్తున్నారమ్మా? పెదం దగ్గరికి వెళ్తున్నారా? అవును. దేంట్లో వెళ్తున్నారమ్మా? ట్రైన్లో. మీ సూట్ కేసు భలే ఉందమ్మో. ట్రైన్లో వెళ్తున్నారా? ఎప్పుడు? ఇప్పుడే. ఇప్పుడు వెళ్తున్నారా మార్నింగ్ వెళ్తున్నారే? మార్నింగ్. నెక్స్ట్ డే మార్నింగ్. అక్క ఏం చెప్తా చెప్పాలి నువ్వు. నెక్స్ట్ డే ఇవడే. గాయస్ ఈ సూట్ కేసు మనం మన జాను బర్త్డే రోజు చూసాం కదా, అదనమాట అమ్మ తెచ్చింది. అండ్ ఇది ఇంట్లో సర్దేస్తున్నారు. రేపు మార్నింగ్ చూసారు కదా, వ్లాగ్ చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది జాను మను ఎంట్రీ ఎందుకు ఇచ్చానంటే మేము ట్రిప్ వెళ్తున్నాం అనమాట చెన్నైకి. సమ్మర్ వెకేషన్లో ఫస్ట్ ట్రిప్, ఇంకా చాలా ట్రిప్స్ ఉన్నాయి. వ్లాగ్స్ని ఫుల్గా చూస్తూ ఉండండి. నేనైతే ఇలా రెడీ అయ్యాను, మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట చెన్నైకి. మార్నింగే లేసాము, 4కి లేసాం అనమాట. 5:30కి ట్రైను. అండ్ ఈ సూట్ కేసుతో నైట్ నుంచి వాళ్ళు కుస్తీలు పడుతూనే ఉన్నారనమాట. అండ్ పిల్లలంటే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, వాళ్ళకి చాలా ఎక్సైటెడ్గా ఉంటుంది ఊరికి వెళ్ళాలంటే. అండ్ జర్నీ కూడా చాలా చాలా బాగుండిపోతుంది. వ్లాగ్ని ఫుల్గా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడైతే స్టేషన్కి వచ్చేసాం గాయస్. స్టేషన్కి రాగానే మెయిన్గా మీరు గమనించారంటే ఆ ట్రాలీ బ్యాగ్ని జాను మనం ఇద్దరు తీసుకుపోవాలని చాలా ట్రై చేస్తున్నారు, కానీ హెవీగా ఉండేసరికి గమ్ముకున్నారనమాట. మెయిన్ మేము నెల్లూరుకి వచ్చి ఎక్కుతున్నాము, మా బాబాయ్ వచ్చి కోవూరులోనే ఎక్కాడనమాట. మా కోసం సీట్ తీసి పెట్టినారు అక్కడ. అంటే అక్కడ వెళ్తే తక్కువ మంది ఉంటారు, నెల్లూరులో ఎంతమంది ఉన్నారంటే చాలా మంది ఉన్నారు గైస్. ఇక్కడ మనకు సీట్ దొరకడం అసాధ్యం అనమాట. బాబాయ్ తీసి పెట్టినారు కాబట్టి మేము ప్రశాంతంగా కూర్చొని వెళ్ళగలిగాము. అండ్ మేమందరం వచ్చేసామన్నమాట. తేజ రావడం లేదు గాయస్, తేజ కొన్ని రోజుల తర్వాత వస్తాడు. మేమైతే ఫస్ట్ వెళ్తున్నాము. చిన్నప్పటి నుంచి గైస్ పొన్నేరి అంటే చెన్నైకి ముందు వస్తుందన్నమాట. మా పిన్నమ్మ వాళ్ళు మా అక్క వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. చిన్నప్పటి నుంచి మేము ప్రతి సమ్మర్ హాలిడేస్కి నేను ఇక్కడికి వచ్చేదాన్ని, అండ్ వాళ్ళు మా ఇంటికి వచ్చేవాళ్ళు. అలాగే ఉండేది. ఇప్పుడు మళ్ళీ నేను మా పిల్లల్ని తీసుకొని మళ్ళీ నేను వెళ్తున్నాను. నాస్టాలజీ ఫీలింగ్ వస్తుంది. తేజకి జాను మనను వదలాలంటే చాలా బాధ అనమాట. అందుకే మాట్లాడుతూ ఆడిపిస్తూ ఉన్నాడు. అండ్ మను చాలా క్లోజ్ అయిపోయింది ఈ మధ్య తేజతోటి చెప్పాలంటే. బాగా తిడుతూ కొడుతూ రచ చేస్తూ. జాను కొంచెం పెద్ద అయింది కాబట్టి మనుతో ఎక్కువ ఆడుకుంటున్నారు అందరూ. అండ్ మను చాలా చాలా మిస్ అవుద్ది అనమాట వాళ్ళ డాడీని. జాను కన్నా జాను ఆటల్లో మర్చిపోతుంది, కానీ మను గుర్తుపెట్టుకుంటుంది అనమాట. ఇట్లా ఆడుకుంటూ ఉన్నారు. అండ్ ట్రైన్లో మొత్తం నేను వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ అస్సలకి మా మను కుదరనివ్వలేదు గైస్. ఎంత రచ్చ చేసిందంటే అంత రచ్చ చేసింది. బాయ్ తేజు. నేను మన ఇద్దరికి ఇద్దరు ముసలి ఎగర బాగా ఇక్కడైతే మా బావ వచ్చేస్తున్నాడు మమ్మల్ని తీసుకువెళ్ళడానికి. మార్నింగే వచ్చారంట, అక్కడ ఉన్నారు. మేము స్టేషన్లో అవి తాటుకొని అన్నీ వచ్చేసరికి మాకు సామాన్లన్నీ తీసుకొని అయిపోయాం అనమాట. అక్కడికే చెమటలు విపరీతమైన ఎండ ఉంది గైస్. చెన్నైలో ఓవర్ హీట్ ఉంది చెప్పాలంటే, మన నెల్లూరు కన్నా చాలా ఎక్కువ ఉంది. అండ్ ఇప్పుడైతే మేము కార్లో ఏసీ కూర్చుంటే మాకు ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉందనమాట. మా జాను కౌశిక్ అనేది ఆడుకోవడానికి చాలా చాలా ఎక్సైటెడ్గా ఉంది. అండ్ మా అక్క వాళ్ళు ఉండేది వచ్చి ఇక్కడ జనసత్యం కూట్ రోడ్ అని చెప్పి ఆ ఏరియాలో ఉంటారు. చెన్నైకి ఇంకా ముందే అనమాట. ఈ చెట్టు నాకు చాలా చాలా బాగా నచ్చింది గైస్, అందుకే తీశాను. ఒక వెరైటీ కలర్లో ఉంది.
అండ్ మా మను వచ్చి ముందుకి వెనకాలకి వెళ్ళి ఆడుకుంటుంది అనమాట. నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది గైస్ నేను ఎంత టైర్డ్ అయిపోయానో. అండ్ జాను మను నన్ను ఒక రేంజ్లో విసిగించారనమాట. మా పిన్నమ్మ వాళ్ళకి కూడా ఈరోజు చాలా చాలా కష్టపడనమాట. అక్కడి నుంచి ఒక 1/2 అవర్ ఉంటుంది. పొన్నేరు నుంచి 1/2 అవర్లో మనం అక్క వాళ్ళ ఇంటికి వచ్చేయచ్చు. అండ్ సుస్మిత అక్క వాళ్ళు మాకు ఇంకా రాలేదు, వస్తే అక్కడ కూడా వెళ్తాము, ఆ బ్లాగ్ కూడా చూపిస్తాను. ఫైనల్గా జాను ఇంటికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్దాం అని మమ్మల్ని వారం రోజుల నుంచి లిటరల్గా ఒక 1000 సార్లు అడుగుంటుంది అనమాట, ఎప్పుడు స్పందన పెద్దమ్మ ఇంటికి వెళ్దామని. ఫైనల్గా అయితే వచ్చేసాము, రీచ్ అయిపోయాము. అక్కని అడుగుతాను, కుదిరితే హోమ్ టూర్ చూపిస్తాను. చాలా బాగుంటాయి అనమాట ఫ్లాట్స్ ఇక్కడ, క్యాపిటల్ హోమ్స్ అని. అండ్ ఇది ఫస్ట్ ఫ్లోర్లో అక్క వాళ్ళు ఉంటారు, చూపిస్తాను చూడండి. అండ్ మొత్తం తర్వాత ఏమేమి చేశానని కూడా అక్కడక్కడ కొన్ని బీట్స్ అయితే చూపిస్తాను. మొత్తం తీయలేను ఎందుకంటే చాలా టైర్డ్ ఉన్నాను అనమాట ఆ రోజు, మొత్తం తీయలేదు వీడియో. ఫైనల్గా ఇంటికైతే రీచ్ అయిపోయామన్నమాట. మా జాను మను చాలా హ్యాపీ. మధ్యాహ్నం అయితే సాంబార్ చేసుకొని ప్రశాంతంగా తినేసామన్నమాట. ఇప్పుడు ఈవినింగ్ వచ్చి జాను వాళ్ళు చిన్న పార్క్ ఉంది పక్కన, వెళ్ళేసి వద్దామని వెళ్తూ ఉన్నాము. అండ్ ఆ పార్క్లో చాలా చాలా గ్రీనరీగా చాలా బాగుందనమాట. అక్క వాళ్ళ బ్యాక్ సైడ్, ఇది బ్యాక్ సైడ్ వెళ్తుంటే మనకి వస్తుంది. నార్మల్గా అది పెద్దవాళ్ళు వాకింగ్ చేసే పార్క్ అనమాట. పెద్దవాళ్ళకి వాకింగ్ చేయడానికి కానీ ఎక్సర్సైజ్ చేయడానికి కానీ చాలా బాగుంటుంది. శ్రీ గణేష్ నగర్ పార్క్ అనమాట. మొత్తం అక్కడ ఏరియా వచ్చి చాలా చాలా గ్రీనరీగా ఉంది. మెయిన్ అస్సలకి ఒక మర్రి చెట్టు ఉంది గాయస్, ఎంత పెద్దదిగా ఉందో, చాలా బాగుంది. అండ్ ఇక్కడ బుద్ధుడి విగ్రహం కూడా ఉందన్నమాట. అండ్ లోటస్ పాండ్ ఉంది, అది మనం మార్నింగ్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా లోటస్ పాండ్ అయితే మనం చూడొచ్చు అనమాట. చాలా బాగుంటుంది, చాలా గ్రీనరీగా ఉంటుంది. ఫొటోస్ అయితే చాలా చాలా బాగా వస్తాయి. మా జాను ఆడుకోవడానికి ఉయ్యాల అండ్ ఇలా ఇవి ఉన్నాయన్నమాట. కాసేపు ఆడారు. అండ్ దాని తర్వాత వచ్చి మేము చాట్కి వెళ్ళామన్నమాట, చాట్ తినడానికి. అక్కడ వచ్చి స్వీట్ పూరి అనమాట, ఇది మసాలా స్వీట్ పూరి, అది తెచ్చుకున్నాము. అండ్ నేను వచ్చి ఒక కచోరీ తీసుకున్నాను అనమాట. నాకు కచోరీ అంటే చాలా ఇష్టం గైస్. అండ్ స్పెషల్గా ఇక్కడ తినేదైతే నాకు చాలా చాలా బాగా నచ్చింది. దాని లోపల వాళ్ళు పెట్టున్నది చాలా ఫిల్లింగ్ చాలా బాగుందనమాట. చాలా ఖాళీగా ఉంది కానీ చాలా బాగుంది, నాకైతే చాలా చాలా నచ్చింది. ఇది గాయస్ మా జర్నీ, నెల్లూరు టు చెన్నై వచ్చి ఇలా జరిగింది. మధ్యలో చాలా మూమెంట్స్ జరిగాయి కాబట్టి క్యాప్చర్ చేయలేకపోయాను. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి వ్లాగ్స్ మీకు కావాలని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో ఫ్యామిలీ వ్లాగ్స్ నా ఛానల్లో మీకోసం ఉంటాయి. బాయ్ గాయస్, మళ్ళీ కలుద్దాం.